హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ బ్లాగ్స్ విత్ హర్ష. ఇదైతే నిన్నటి రోజు వ్లాగ్ అండి. నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం చేశాను అనేది. ఇక్కడైతే మా వాళ్ళు పొద్దున్నే లేచి చెప్పాను కదండి, మా హస్బెండ్ అక్కడ కాఫీ కానీ హర్షకి ఎగ్ అవి మార్నింగ్ అయితే మా హస్బెండే చూసుకుంటారు. నేను లోపలన్నీ క్లియర్ చేసుకుంటుంటాను. బయటికి వెళ్ళడానికి చాలా చలిగా ఉందండి. అసలు అందుకే ఆ డోర్ వేసేస్తున్నాము. మా హర్ష అయితే వాష్రూమ్లోనే నేను బ్రష్ చేస్తాను, నేను బయట బ్రష్ చేయను అని చెప్పి వాడైతే వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ బుక్స్ అన్నీ కూడా అన్నీ రెడీగా పెట్టుకుంటారు. పొద్దున్న లేచి ఒక హాఫ్ అన్ అవర్ చదువుకున్న తర్వాత రిమైనింగ్ పనులన్నీ చేసుకుంటారు అన్నమాట. ఇక్కడైతే వాడికి ఎగ్, నట్స్, పాలు రెడీ అయిపోయాయి. అలాగే వాడు తినేసి వాళ్ళిద్దరూ కూడా గేమ్కి వెళ్ళిపోయిన తర్వాత, అంటే వాడిని అక్కడ డ్రాప్ చేసి మా హస్బెండ్ కొంచెం వాక్ చేస్తూ ఉంటారు. అక్కడ మళ్ళీ వాడిని తీసుకొచ్చేటప్పుడే వస్తారన్నమాట ఇంటికి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను మిగతా పనులు చేసుకుంటాను అనమాట. నా హెయిర్ కట్ బాగాలేదు, నువ్వు వీడియోలో చూపీకు అని చెప్తున్నాడు వాడు. బాగుందమ్మా అంటే వినిపించుకోడు. అయితే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను లంచ్ బాక్స్లోకి అయితే బెండకాయ ఫ్రై చేశానండి. అంటే నేను ముందు రోజు చేపల పులుసు పెట్టాను కదా, నాకు హర్షకి అది ఉంది, సో అది సరిపోతుంది. మా హస్బెండ్ అసలు ఏం తినరండి నాన్ వెజ్ అనేది, ఓన్లీ ఎగ్గే తింటారు. దట్టు ఈ కార్తీక మాసం ఎగ్ కూడా తినరు. కార్తీక మాసం అయిపోయాక స్టార్ట్ చేస్తారన్నమాట. సో మా ఆయనకి మాత్రం నేను బెండకాయ ఫ్రై చేసి పచ్చడి పెట్టేస్తాను. ఇక్కడ బెండకాయ ఫ్రై అది కూడా అయిపోతుంది. ఇక్కడ మా హర్షకి బ్రేక్ బాక్స్లోకి అయితే డ్రాగన్ ఫ్రూట్ ఇస్తున్నానండి. ఇక్కడ బ్రేక్ బాక్స్లో డ్రాగన్ ఫ్రూట్ పెట్టేశాక నేనైతే ఇడ్లీ నానబెట్టుకుంటున్నానండి. పిండి నానబెట్టుకుంటున్నాను. అంటే ఏంటంటే టిఫిన్కి ఫ్రిడ్జ్లో అయితే ఏది లేదన్నమాట, ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ. సో అందుకని చెప్పి నేను ఈరోజైతే ఇడ్లీకి పిండి అయితే నానబెట్టుకుంటాను. ఇక్కడైతే నా కర్రీ అది అయిపోయింది, రైస్ కూడా అయిపోవచ్చిందన్నమాట. రెండు ఆఫ్ చేసుకొని లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసి ఇంకా రిమైనింగ్ పనులు ఉంటాయన్నమాట. ఇక్కడైతే కూర మా హర్షకి పాలు కూడా పెట్టేశాను. కూర అయిపోయింది, రైస్ కూడా అయిపోవచ్చింది. అయిపోగానే ఏంటంటే నేను లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తానండి. ప్యాక్ చేసేసాను అనుకోండి, మళ్ళీ అవన్నీ క్లియర్ చేసేసుకోవచ్చు అన్నమాట. అక్కడ కౌంటర్ టాప్ మీద ఏమీ ఉండకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, నాకైతే చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, ఎందుకంటే మా ఇంటి పక్కన కన్స్ట్రక్షన్స్ అవుతుంది. సో దానివల్ల చాలా సౌండ్స్ వస్తున్నాయి. నేను ఆఖరికి రూమ్లోకి వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. బట్ ఏ డిస్టర్బెన్స్ వచ్చినా కొంచెం ఇగ్నోర్ చేయండి. ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, చాలా డిస్టర్బెన్స్ ఉంది. బట్ నాకు ఏంటంటే వేరే ఆప్షన్ లేదు మరి, సో అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, కొంచెం ఆ డిస్టర్బెన్స్ని మాత్రం ఇగ్నోర్ చేయండి. ఇక్కడైతే నేను ఇడ్లీకి పప్పు నానబెట్టుకుంటున్నాను అనమాట. నేను ఒక గ్లాస్ మినపప్పు తీసుకుంటే నేను 2.5 రవ్వ తీసుకుంటాను అనమాట. ఒక్కొక్కసారి 2 తీసుకుంటాను, ఒక్కొక్కసారి 2.5 తీసుకుంటాను. ఎందుకో తెలీదు మరి, అలా తీసుకుంటాను అనమాట. అవి తీసుకొని శుభ్రంగా మెంతులు వేసి నానబెట్టేసామనుకోండి, ఈవినింగ్ అయితే మిక్సీ చేసుకోవచ్చు అనమాట. ఇప్పటి నుంచి నానింది అనుకోండి, పప్పు కూడా బాగుంది. నేను యాక్చువల్లీ మిక్సీలో వేస్తాను, గ్రైండర్లో వేయను. నాకు కొంచెం ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంటుంది ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే గ్రైండర్ అంటే నాకు కొంచెం కడుక్కోవడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. సో అందుకని ఏం చేస్తానంటే మిక్సీలోనే వేసేస్తాను. నాకు కావాల్సిన కొంచెం నానబెట్టుకొని మిక్సీలో వేసుకుంటే కడుక్కోవడానికి ఈజీగా ఉంటుంది కదా, అందుకు. ఇక్కడైతే నేను మొత్తాన్ని కౌంటర్ టాప్ అంతా క్లియర్ చేసుకుని గిన్నెలన్నీ తోమేసుకొని పప్పు అయితే నానబెట్టుకున్నాను. ఇక్కడైతే ముందు మా హస్బెండ్కి అయితే బ్రేక్ఫాస్ట్లోకి బ్రెడ్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. పీనట్ బటర్ వేసి బ్రెడ్ ఇచ్చేస్తాను. ఆయన ఎగ్ తింటారు కదా, నేను ఎగ్స్తో ఫ్రెంచ్ టోస్ట్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎగ్గు, పాలు, చిన్న షుగరు వేసి మిక్స్ చేసుకొని ఎగ్ డిప్ చేసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెంచ్ టోస్ట్ లాగా. టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. మనం షుగర్ వేసుకుంటాం కదా, షుగర్ అన్నా వేసుకోవచ్చు, తేనన్నా వేసుకోవచ్చు. బట్ నాకు తేనె ఫ్లేవర్ నచ్చదు, సో అందుకే ఈరోజు నేను షుగర్ వేసుకున్నాను. ముందు మా హస్బెండ్కి కాల్ చేసి పెట్టేసి ఇచ్చేసాను అనుకోండి, ఆయన తింటూ ఉంటారు. బట్ ఏంటంటే మా హస్బెండ్ నాన్ వెజ్ తినరు కదా, అందుకని చెప్పి ముందు ఆయనకి కాల్ చేసి ఇచ్చేసి తర్వాత నేను కాల్చుకుంటాను అనమాట. ఆయనకి బ్రెడ్ కాల్ చేసి పీనట్ బటర్ పెట్టేసి ఇచ్చేస్తున్నాను. మా ఇంట్లో పీనట్ బటర్స్ చాలా బాగా సేల్ అవుతుంది ఫ్రెండ్స్. మా హర్ష తింటారు, మా హస్బెండ్ కూడా తింటారు అన్నమాట.
సో ఇక్కడ ఆయనకి ఇచ్చేసిన తర్వాత నేనైతే చెప్పాను కదా, బ్రెడ్ని అందులో డిప్ చేసి కాల్చుకుంటాను. ఇదైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది అయిపోయిన తర్వాత ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. అసలు ఏమీ ఉండవన్నమాట కౌంటర్ టాప్ మీద. అంటే నాకు అలా ఉంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా రిమైనింగ్ పనులు ఉంటాయి కదా, షవర్ చేసిన బట్టలన్నీ ఉతికేసుకొని ఇంకా ఆ పనులన్నీ అయిపోయాయి అక్కడికి. ఇంకా ఆఫ్టర్నూన్ హర్ష వచ్చిన తర్వాత లంచ్ అది చేసేసి వాడు కాసేపు చదువుకున్నాడు. ఏంటంటే వాడికి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి అన్నమాట. సో కొంచెం పోర్షన్ అది ఎక్కువ ఉందని చెప్పి చదువుకుంటున్నాడు. అండ్ నెక్స్ట్ వాడిని గేమ్కి డ్రాప్ చేసి గేమ్ నుంచి కూడా రిటర్న్ వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంక రిటర్న్ వచ్చిన తర్వాత నాకు మార్నింగ్ ఇడ్లీ పిండి నానబెట్టాను కదా, సో అదైతే ఇప్పుడు పప్పు మిక్సీ వేసుకుంటున్నాను అనమాట. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఏంటంటే చూస్తున్నారు కానీ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అన్నమాట. ఫ్రెండ్స్, మీకు కనుక నిజంగా నా వ్లాగ్స్ అన్నీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. అంటే లైక్ చేస్తేనే వీడియో కొంచెం ముందుకు వెళ్తుంది అన్నమాట. సో అందుకని చెప్పి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. నిజంగా మీకు వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఇక్కడైతే పప్పు కలిపేసిన తర్వాత నాకు చాలా ఇరిటేటింగ్గా ఉందన్నమాట ఎందుకో నేను ఈవినింగ్. సో అందుకని కొంచెం కాఫీ అయితే కలుపుకున్నాను. నాకు చాలా రిలాక్స్ మోడ్ కాఫీ మాత్రం నాకు. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే నేను ఉప్మా చేశాను ఫ్రెండ్స్. సేమియా ఉప్మా చేసేసుకున్నాను. నాకు, మా హస్బెండ్కి, హర్షకి బెండకాయ కూర ఉంది. సో వాడు అన్నం తినేస్తాడు. ఫ్రెండ్స్, ఇంకొకసారి చెప్తున్నాను, మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం సపోర్ట్ వచ్చినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఇక్కడైతే ఉప్మా చేసుకున్న తర్వాత మేమైతే తినేసి ఈ రోజైతే ఇలా ఎండ్ అయిపోయింది అన్నమాట మాకు. And that's it friends. Thank you so much for watching my videos. Please like, share and subscribe to my channel Happy Family Vlogs with Harsha. Thank you friends. Thank you so much. ఛానల్లోకి వెళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.